ఆపండి. సాధారణంగా చాలా పాత సినిమాల్లో పెళ్లి సీన్స్ లో వినిపించే డైలాగ్ ఇది. ముందు పెళ్లి తంతు మొత్తం జరిగిపోతుంది. ఫైనల్ గా తాళి కట్టడానికి చేతిలోకి తీసుకోగానే బయట నుంచి ఎవరో వచ్చి ఈ డైలాగ్ చెప్పి పెళ్లి ఆపేస్తారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉందట. కాకుంటే ఇక్కడ ఆపండి అనే డైలాగ్ మాత్రం పార్టీ పెద్దలదేనట. ఏం జరుగుతోంది పార్టీలో? ఏ విషయాన్ని క్లైమాక్స్ దాకా తీసుకొచ్చి ఆపేశారు? పార్టీ నిర్మాణంలో భాగంగా మండల, బ్లాక్, జిల్లా కొత్త అధ్యక్షులు నియమించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. అనుకున్నదే తడవుగా కమాన్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, దూసుకుపోండి, కమిటీల్ని వేసేయండి అంటూ హడావుడి చేసింది. అందుకోసం జిల్లాల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించింది. అధికారంలో ఉన్నాం, పైగా పైనుంచొచ్చిన ఆదేశాలు, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని అనుకుంటూ వాళ్లు కూడా జోరుగా పనిచేశారు. అన్ని చోట్ల వ్యవహారం దాదాపు క్లైమాక్స్ లో ఉంది. ఇంతలోనే సడన్ గా ఉరుములేని పిడుగులా ఓ నిర్ణయం తీసుకుంది అధిష్టానం. కమిటీల కసరత్తు చేసేసేయండి, గ్రామ కమిటీలను వేసేసేయండి, మండల కమిటీలను ముగించేయండి, కానీ అధ్యక్షుల నియామకం మాత్రం అప్పుడే వద్దని చెప్పేసిందట. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జిల్లాల ఇన్ఛార్జీలతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. అంతా సిద్ధం చేయండి, కానీ అధ్యక్షుల ప్రకటన మాత్రం ఆపండి, అదంతా స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాతేనని క్లారిటీ ఇచ్చేశారట. దీంతో ఒక్కసారిగా ఉసూరుమన్న నాయకులు ఇప్పుడు మెటికలు విరిచేస్తున్నారట. ఆ మాత్రం దానికి ఇంత హడావుడెందుకు చేసినట్టో అని తెగ చెవులు కొరికేసుకుంటున్నారట. అధ్యక్షులు నియమించేసి టార్గెట్ పెట్టి పని చేయించాల్సింది పోయి ఆపడం ఏం వ్యూహం అన్నది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదంటున్నారు. పాత అధ్యక్షుడే స్థానిక ఎన్నికల్లో పార్టీ నడిపితే ఇన్నాళ్లు వాళ్లకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ల పరిస్థితి ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడు లేకుండా కొత్త కమిటీలేస్తే అది కూడా లోటుగానే ఉంటుంది. అసలు తలలేని మొండెం కాదా అన్నది మరో వాదన. అయితే నియోజకవర్గ, జిల్లాల ఇన్ఛార్జీలు పగడ్బందీగా పనిచేస్తే అసలు తలనొప్పే రాదన్నది ఇంకో వాదన. హైదరాబాద్ జిల్లాలో పార్టీ కమిటీల బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించారు. ఖైరతాబాద్ నియోజకవర్గం ఎంత వివాదాస్పదమో తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి వచ్చిన దానం తన వర్గానికి పదవులివ్వాలని ఒత్తిడి ఎక్కువగా ఉంది. అటు డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తన వాటా సంగతేంటని అంటున్నారు. ఇక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ విజయారెడ్డి అయితే పార్టీ కోసం పనిచేసింది మేము, మా వాళ్లకు పదవులివ్వండి అంటున్నారట. దీంతో జగ్గారెడ్డి వ్యూహాత్మకంగా దానం వర్గానికి 2 డివిజన్ అధ్యక్షుల పదవులు, విజయారెడ్డికి 2, రోహిన్ రెడ్డికి 1 డివిజన్ అధ్యక్ష పదవుల్ని కేటాయించారు. ఇలా 2 రోజులు గాంధీభవన్లో కసరత్తు చేసి 3 గ్రూపులకు నచ్చచెప్పడంతో అంతా కూలయ్యారట. పార్టీ పదవుల భర్తీతో పాటు నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఇలాంటి వ్యూహాన్ని అనుసరించారు జగ్గారెడ్డి. పాత కొత్త మధ్య సయోధ్య కుదిర్చి వ్యవహారం చక్కబెడుతున్నారాయన. పీసీసీ మిగిలిన ఇన్ఛార్జీలు కూడా ఇలాగే వ్యవహరిస్తే అసలు సమస్య ఉండదన్నది ఇన్నర్ వాయిస్. దానికి బదులు కమిటీ నియామకాలను ఆలస్యం చేసే కొద్దీ అనవసర తలనొప్పులు పెరుగుతాయంటున్నారు కాంగ్రెస్లోని కొందరు. పార్టీ పదవుల్ని భర్తీ చేసి ఎన్నికలకు వెళితే కొత్తగా పదవులు వచ్చిన వాళ్లు జోష్తో పనిచేస్తారు, కానీ ఇలా బ్రేకులేయడం వల్ల ఉపయోగం ఉండబోదని, పైగా డీలా పడే ప్రమాదం ఉందన్నది ఎక్కువ మంది నేతల అభిప్రాయం.